కామారెడ్డి జిల్లాలో వీసాల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. విదేశీ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి యువకుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన మోసగాడిని కామారెడ్డి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. రష్యాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి 9 లక్షలకు పైగా నిందితుడు వెంకటేష్ వసూలు చేశాడు. నకిలీ వర్క్ పర్మిట్ వీసాలు ఇచ్చి బాధితుల పాస్పోర్ట్లను తన వద్దే ఉంచుకున్నాడు. దీంతో మోసపోయినట్లు గుర్తించిన యువకులు ఫిర్యాదు చేయడంతో నిందితుడు వెంకటేష్ అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీపతి అందిస్తారు. శ్రీపతి, ఈ కేసు సంబంధించి ఏం చెప్తున్నారు పోలీసు అధికారులు? నవీన్, మాచారెడ్డి మండలం మైసమ్మ చెరువు తండాకు సంబంధించిన ఈ గలేటి వెంకటయ్య అలియాస్ వెంకటేష్ అనే వ్యక్తి కొన్ని గ్రామాల్లో ఏజెంట్లను పెట్టుకున్నాడు. కామారెడ్డి జిల్లాతో పాటు కరీంనగర్, జగిత్యాల, నిర్మల్ ప్రాంతాలకు సంబంధించిన ఏరియాలో కూడా కొంతమంది ఏజెంట్లను పెట్టుకుని రష్యాలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ప్రచారం చేసుకున్నాడు. ఇతని ప్రచారాన్ని నమ్మిన చాలా మంది యువకులు అంటే అడ్వాన్స్ అమౌంట్ గా కూడా ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కరి దగ్గర నుంచి 50,000 మొదలు ₹1,00,000 వరకు తీసుకున్నాడు. ఇలా వీరి దగ్గర డబ్బులు తీసుకొని వారి పాస్పోర్ట్లు కూడా తన దగ్గర పెట్టుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత ఒత్తిడి పెరగడంతో వాళ్ళందరికీ కూడా నకిలీ వీసా పర్మిట్లను పంపించాడు. అంటే తను స్వయంగా తయారు చేసిన నకిలీ వీసా పర్మిట్లన్నీ పంపి కొంతకాలం పాటు మభ్యపెట్టాడు. చివరికి వాటి ద్వారా విదేశాలకు వెళ్లే ప్రయత్నంలో వెంకటేష్ పై ఒత్తిడి తెచ్చినప్పుడు పాస్పోర్ట్లన్నీ కూడా తన దగ్గర పెట్టుకొని పంపడానికి జాప్యం చేయడంతో వాళ్ళంతా కూడా మోసపోయినట్లుగా గుర్తించారు. ఈ దశలోనే మాచారెడ్డి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మాచారెడ్డి పోలీసులు వెంకటేష్ ను అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత ఈ 4-5 జిల్లాలకు సంబంధించిన బాధితుల వివరాలనే వెలుగులోకి వచ్చాయి. సుమారు 9.5 లక్షల రూపాయలు అతను ఇలా అక్రమంగా వసూలు చేసి అనేక మంది యువకులను మోసం చేసినట్లుగా తేలింది. దీంతో కేసు నమోదు చేశారు. అయితే ఈ వెంకటేష్ కు ఆయా గ్రామాల్లో ఏజెంట్లుగా ఉండి సహకరించిన మరికొందరు కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. వారంతా కూడా అమాయకులైన నిరుద్యోగులను పట్టుకొని వారిని మభ్యపెట్టడం, అలాగే రష్యాలో ఉద్యోగాలని చెప్పి నకిలీ వీసా పర్మిట్లను చూపించి డబ్బులు వసూలు చేసినట్లుగా తేలింది. అంటే సాధారణంగా అధికారికంగా ఉండే ఏజెంట్ల ద్వారా మాత్రమే ఈ విదేశాలకు పంపించే అవకాశాలున్నాయి. వీళ్ళు కాకుండా గ్రామాల్లో ఇలాంటి మధ్యవర్తులుగా ఉన్న వ్యక్తులు మోసపూరిత మాటలు చెప్పి ఇలా లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న సంఘటనలు కూడా పెరుగుతున్నాయి. ఈ దశలోనే ఈ వెంకటేష్ అలాగే ఇతనితో పాటు మరికొందరు ఏజెంట్లు ఇంకా ఎక్కడైనా మోసాలకు పాల్పడ్డారా, వాస్తవంగా ఎంత మొత్తం వసూలు చేశారనే విషయం కూడా విచారణ కొనసాగుతోంది. నవీన్, రైట్, థ్యాంక్ యూ శ్రీపతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. నకిలీ గల్ఫ్ ఏజెంట్ అరెస్ట్. భీమ్గల్ మండలం జాగిర్యాలకు చెందిన గాలేటి వెంకటేష్ అనే వ్యక్తి, అతనికి ఎలాంటి మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ లైసెన్స్ లేకున్నా కూడా 4 వ్యక్తుల దగ్గర 9,37,000 రూపాయలు మరియు 4 పాస్పోర్ట్లు తీసుకొని రష్యాకు చాక్లెట్ కంపెనీలో వర్క్ వీసా ఇప్పిస్తానని చెప్పి మోసం చేశాడు. ఇతను నకిలీ ఏజెంట్, ఇతనికి ఎలాంటి లైసెన్స్ లేదు. ఇతని దగ్గర నుంచి తొందరగానే ముఖ్య నరేష్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు మాచారెడ్డి ఎస్ఐ అని రోల్సే గారు ఆధ్వర్యంలో వారి టీం 3 పాస్పోర్ట్లు, 40,000 రూపాయలు, ఒక సెల్ ఫోన్ మరియు ఇతను వాడిన బైక్ను సీజ్ చేశాము. అట్లే ఇతనికి ఇంకా సహకరిస్తున్న పరారీలో ఉన్న మరికొంతమంది నిందితులను కూడా పట్టుకుంటాము. ఇంకో పెండింగ్లో ఉన్న మరొక పాస్పోర్ట్ కూడా త్వరలో రికవర్